UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంటే హైదరాబాద్లో ఏ విధంగా అయితే ఈ వస్తున్న వాటర్ అనేది ఫ్లోటింగ్ లేకుండా ఇబ్బందిగా ఉందో, అక్రమ కట్టడాలు అయితే ఏ విధంగా ఉన్నాయో దీనివల్ల ఆ ప్రభావం కూడా ఎక్కువ పెరుగుతుందని చెప్పాను. గతంతో పోల్చుకుంటే హైదరాబాద్ ఇప్పుడు తీవ్రత అనేది ఇంకా పెరిగింది సార్ ఇక్కడ. అంటే వచ్చే వాతావరణ తీవ్రత కూడా పెరగడం జరిగింది. ఇటువంటి సమయంలో హైడ్రా తీసుకున్న నిర్ణయాలు అనేది కరెక్ట్ అని చెప్పని భావించుకోవచ్చా? డెఫినెట్గా కరెక్ట్. బెటర్ కరెక్ట్గా దాన్ని పని చేయనిస్తారా, దాన్ని మధ్యలో ఆపుతారా, వాళ్ళ పని వాళ్ళని చేయనిస్తారా? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆ హైడ్రా వచ్చేటప్పటికి హైడ్రా మీద పడిపోయి డబ్బులు తీసుకున్నాడు, లంచం తీసుకున్నాడని ఒకడు, లేకపోతే మా పార్టీ వాళ్ళని కొట్టలేదని ఒకడు, ఈ పబ్లిసిటీ కోసం తిరుగుతున్నాడని ఒకడు, లేకపోతే గవర్నమెంట్ బిల్డింగులు కూడగొడతారని ఒకళ్ళు. ఎవడైనా కానీ ఇంతవరకు వాలంటరీగా నేను తప్పు చేస్తే నేనే కూలగొడతాను అని ముందుకు వచ్చిన వాడు ఉన్నాడా? ఇక్కడ అందరికీ తెలుసు ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు చేయలేదు, అందరికీ తెలుసు. ఎవరికి వాళ్ళు మాది లేదండి పక్కిళ్ళు ఉందండి అనే టైప్లో మాట్లాడుతున్నారు అంతా. లేదు నాది ఉంది. అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఆయన ఇల్లు ఇప్పుడు హ్యాబిట్స్లో రోడ్డు ఇచ్చి వైడెన్ చేస్తున్నప్పుడు ఆయన దగ్గర నుంచుని గోడ కూలగొట్టి గోడ కట్టించారు. ఆయన సీఎంగా ఉండి కూడా రోడ్డు మీద నిలబడ్డాడు ఆయన. ఆ స్పిరిట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరిని ఉన్నారా? అది ఎవరు లేరు. ఎవళ్ళు మాట్లాడతల్లా. మేము లేము, పక్కది ఉంది, పక్కన ఉన్నాడు ఎంతసేపు దాన్ని పొలిటికల్గా వాడుకుంటానికి ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ హైడ్రా వల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? ఇప్పుడు హైడ్రా వల్ల మంచి జరుగుతుంది. కాలేజ్ తీసేయాలని అన్నారు. ఓవైసీ గారు కప్పు కట్టాం తీసేస్తామని ఆయన అంటే చాలా నేను తీసేస్తాను, మీరు కట్టిన గవర్నమెంట్ బిల్డింగ్లు కూడా తీసేయండి అని చెప్తే బాగుండేది. ఆయన చెప్పలా. ముందు అది కొట్టి నా దగ్గరికి రండి అంటే కపాలు కొట్టాలి. నేను కడతాను, నేను తప్పుడు పని చేస్తాను, మళ్ళీ నువ్వు వచ్చి తీసే అంటున్నాడు తప్ప నువ్వు చేసావు కాబట్టి చేయాలి. గవర్నమెంట్ బిల్డింగ్లు కొంతవరకు సేఫ్టీ జోన్ చూసినా కడతారు. మరి కాలువలు చెరువు కనపడతాను, చెరువు మధ్యలో కట్టారు చాలా చోట్ల. చెరువు నిన్న ఎవరో ఒక ఇంజనీర్ గారిని కూర్చొని ఎవడొస్తాడో చూస్తా నేను ఎట్టా వస్తాడో ఆయన చెరువులో కట్టిన ఇల్లు. అంటే అంత చదువుకున్న వాళ్ళం, సొసైటీలో ఉన్నవాళ్ళం మనం మాట్లాడుతున్నామంటే ఏమంటుంది? అవును, వాళ్ళు కడుపు మంట వాళ్ళ కోట్లు చేస్తున్నాయి ఇళ్ళు. అన్ని కోట్ల ఇళ్ళు పోతే ఏమైపోతుందని వాళ్ళ భయం ఉండొచ్చు. బట్ ఇదంతా ఏంటంటే మన సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద ఉంటాయి. అదే సార్ ఇక్కడ ముఖ్యంగా ఎదుర్కొంటున్న విమర్శ వచ్చేటప్పటికి హైడ్రా ఎదుర్కొంటున్న విమర్శ వచ్చేటప్పటికి హైడ్రా లీగల్గా అనేది కానీ ఎక్కడ స్ట్రాంగ్గా లేదు. అదేవిధంగా కోర్టు నుంచి కానీ లేదంటే దానికి సంబంధించిన పర్మిషన్స్ అనేవి పూర్తిగా స్థాయిలో తీసుకోలేదు. అందుకని ఈ విధంగా తనకు సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన స్పెషల్ బాడీగా దాన్ని నియమించుకొని వాళ్ళంతా వాళ్ళే అటాక్ చేస్తున్నారు అని చెప్పినట్టు విధంగా కూడా విమర్శలు అనేవి వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాలని చెప్పని అనుకోవచ్చు సార్? ఇప్పుడు లీగల్గా ఉన్నాయి ఈడీలు అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్లో. అవి లీగల్గా ఉంటే వాటిని రోజు మనం విమర్శించట్లేదా? పగ సాధింపు చర్యలు చేస్తున్నారని మనం వాళ్ళనే అంటున్నాం. అంటే ఇప్పుడు లీగల్గా ఉంటే చెయ్యొచ్చు, లీగల్గా లేకపోతే చేయకూడదు అని మనం అనుకుంటే చేయకూడదు. ఇప్పుడు ఈ లీగల్గా ఉన్నా ఇల్లీగల్గా ఉన్నా మంచి పని చేసే వాళ్ళని మనం సపోర్ట్ చేద్దాం వద్దని దాని గురించి మాట్లాడదాం. ఎవరైనా డిబేట్ చేద్దాం అంటే అది చేద్దాం. అంతేగాని చట్టం ఉందా లేదా, చట్టం లేదంటే చట్టం లేదు కాబట్టి నేను మర్డర్ చేయొచ్చా, చట్టం లేదు కాబట్టి నేను రేప్ చేయొచ్చా, చట్టం లేదు కాబట్టి నేను ఏమైనా చేయొచ్చా, కబ్జాలు చేయొచ్చా? దానికి చట్ట పరిధి ఇచ్చారు కాబట్టి దాన్ని చేయకూడదు. ఏంటిది? చట్ట పరిధి ఉంటే కూడా చేస్తున్నాం. చట్ట పరిధి ఉంటే దాంట్లో లొసుగు చూసుకుని చేస్తున్నాం. ఇవాళ ఈ వరదలు వచ్చినాయి దేనికి వచ్చినాయి? చట్ట ప్రకారమే చేశారు వీళ్ళంతా, అయినా వరదలు వచ్చినాయి అంటే అన్ని చట్టం లోపాలు తీసుకుని వీళ్ళు కట్టారు. ఉన్న లోపాలను తీసుకుని కట్టారు. మరి చట్ట పరిధియా, చట్టం లోపమా, మన లోపమా? మానవ తప్పిదం కాదు ఇదంతా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.